అనేకమైన మెలకువలు మాకు నేర్పించి మీ సేవ కొరకు మమ్మల్ని సిద్ధపరుస్తున్నందుకు వందనములు చెల్లిస్తూ, అనేకులు నాయన మీ వైపు మళ్ళడానికి, మీ గురించి ఆలోచించడానికి ఈ 2 దినముల దివ్యమైన వాక్యము మీ పిల్లలలో విశ్వాసం కలిగించడానికి, మీ పట్ల నమ్మకాన్ని పెంచడానికి ఈ 2 దినముల వర్తమానాలను మీ పిల్లలకు అందించమని బ్రతిమలాడుకుంటూ, ఈ మొదటి దినపు వర్తమానంలోనికి ప్రవేశిస్తుండగా మీ కృపను, మీ పరిశుద్ధాత్మ సహాయాన్ని మెండుగా మాకివ్వమని కోరుతూ క్రీస్తు నామముని ప్రార్థన అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. ప్రేమైన దేవుని వారలారా, దేవుని వాక్యాన్ని ప్రేమించి వచ్చిన మీ అందరికీ క్రీస్తు పేర శుభములు తెలుపుతున్నాను. అదేవిధంగా నాతో పాటు వేదిక మీదున్న దేవుని సేవకులందరికీ కూడా నా హృదయపూర్వకమైన శుభములు తెలుపుతున్నాను. 2 రోజుల కొరకు ఒక అద్భుతమైన ఆలోచనతో కూడిన టైటిలే పేదరికం దేవుని శాపమా. ఈ టైటిల్ ఎందుకు అనుకోవలసిన పరిస్థితులు దారితీశాయంటే, సేవ నిమిత్తము అనేకమైన ప్రాంతాలకు వెళుతున్నప్పుడు అనేకమైన సందర్భాలు కళ్ళ ముందు కదలాడుతుంటాయి. అందులోనూ ట్రైన్ జర్నీస్ ఎక్కువగా ఉండటం వల్ల ఎక్కువగా ఆలోచించగలిగే ఒక సమయం అనేది అప్పుడు దొరుకుతుంది. ప్రియమైన వారలారా, ఒక్కసారి ప్రపంచాన్ని చుట్టూ వస్తే ప్రపంచపు స్థితిగతుల మీద ఎలా అవగాహన కలుగుతుందో, మనం కూడా ఒక్కసారి చుట్టూ సమాజాన్ని చూసినప్పుడు ఈరోజు ఎన్నో అసమానతలు ఉన్నట్టుగా మనకు అర్థమవుతుంది. పుట్టినప్పుడు తేడా లేదు, పెరుగుతున్నప్పుడు పెంపకాలలో నెమ్మదిగా తేడా మొదలై, ఆ తర్వాత మనిషికి మధ్య ఎంత అగాధం ఏర్పడిందంటే చివరికి ఎన్నో రకాలుగా విడిపోయిన మనిషి ధనం పేరుతో కూడా విడిపోయాడు. అందుకే ఉన్నవాడట లేనివాడట. ఏమంటే ధనం కూడా మనిషిని 2 ముక్కలు చేసింది చూసారా. మనిషి జీవితంలో కులాలు, మతాలు, వర్గాలు, ప్రాంతీయ తత్వాలు ఇలా ఎన్నో మనిషిని ముక్కలు చేసిన తర్వాత చివరికి మనిషి సృష్టించుకున్న ధనం వల్ల కూడా మనిషి 2 వర్గాలుగా విడిపోయాడు. ఒక ధనవంతుని చూస్తున్నప్పుడు తానేదో ఆశీర్వాద సంభూతుడిగా ఆ హావభావాలు, ఆ ఆలోచనలు, వారి బ్రతుకు, వాళ్ళ జీవన శైలిని చూసినప్పుడు ఏదో పరలోకం నుంచి వారే సాక్షాత్తు భూమి మీదకి ఊడిపడ్డట్టుగా, దేవుడు వారినే ఆశీర్వదించాడు అన్నట్టుగా వాళ్ళ ప్రవర్తన చూస్తున్నప్పుడు దినదినము పేదవాడు లోకానికి ఎలాగూ దూరంగానే ఉన్నాడు అనుభవించటంలో, దేవునికి కూడా దూరం అయ్యే పరిస్థితులు ఈరోజు సమాజంలో ఎక్కువగా ఉన్నాయి. ఈరోజు తాగడానికి నీళ్లు లేవు పేదవాడికి. వర్షాకాలం వస్తుండగానే అందరూ వర్షాలు పడితే బాగుండని కోరుకుంటే ఒక గుడిసెలో ఉన్న పేదవాడి బాధ ఏంటో తెలుసా? వర్షం పడితే ఈ రాత్రి నేను ఎక్కడ ఉండాలి అన్న బాధ. ఏదో వర్షాలు పడకూడదని కాదు, చినుకులు నేల రాలుతుండగానే అమ్మో నా గుడిసె పరిస్థితి ఏంటి అని వాడి గుండెల్లో గుబులు. ప్రేమైన దేవుని పిల్లలారా, ఎక్కడుండాలి రాత్రి? ఈ రాత్రి ఈ పెనుగాలుల్లో నా గుడిసె ఎగిరిపోతే నా పరిస్థితి ఏంటి? వార్తల్లో ఇదిగో బీభత్సం అయిన వాతావరణ పరిస్థితులు అన్నప్పుడు నిజంగా పేదవాళ్ళు ఎంత విలవిలలాడిపోతారు ఈ పరిస్థితులకు అని ఒక్కసారి సూటిగా ఈరోజు సమాజాన్ని మీరు చూడండి.
కాలువల దగ్గర బ్రతికేవారు, అదే కాలువల్లో నీరు తాగుతున్నవారు. ఒక పెళ్లి జరుగుతున్నప్పుడు ఆ ఎంగిలి ఇస్తారని డస్ట్బిన్లో అక్కడ ఉంటున్న కుండీలో పడేస్తున్నప్పుడు కుక్కలతో పోటీ పడుతూ మనుషులు అవి లాక్కుంటూ అందులో ఏమైనా ఉందా అని చూసి ఏమీ లేకపోతే నిరుత్సాహపడుతూ ఇంకోటి ఆశతో తెరుస్తున్న వాళ్ళ బతుకులను చూస్తుంటే ప్రేమైన వారలారా, ఏం జరిగింది ఈరోజు సమాజానికి? ఒక ఆకలి, ఆఫ్టర్ ఆల్ ఒక కడుపు నింపుకోవటానికి ఇంత ఆరాటపడాలా? ఇంత ఆరాటపడాలా? కొంతమంది ఒంటి మీద చొక్కా వేసుకొని కొన్ని సంవత్సరాలు అయిపోయింది ప్రేమైన వారలారా. ఈ ఒంటి మీద చొక్కా వేసుకొని కొన్ని సంవత్సరాలు అయిందంటే మీరు నమ్మగలరంటారా? అంటే మనిషి పేదరికంలో మగ్గిపోతున్నాడు, దారిద్రపు దిగువనే ఈరోజు మనిషి బలైపోతున్నాడు. ఈరోజు దరిద్రమే మనిషిని అంటుకున్నట్టుగా ఈరోజు కనపడుతుంది. అలానే అందరూ లేరు. ఉన్నవాడి దర్జాకు, ఉన్నవాడి ఆస్తులు అంతస్తులు, ఆ దర్పాలు, ఉన్నవాడి జీవన శైలి, వాడి మాట, ఇవన్నీ చూస్తున్నప్పుడు ఒక పేదవాడు ఉన్నవాడి దగ్గరికి వెళ్ళి మాట్లాడే స్థితి లేదు ప్రియమైన వారలారా. ట్రైన్లో ఒక అడుక్కునేవాడు వచ్చినప్పుడు, ఏంటయ్యా దేవుడి గురించి 2 మాటలు చెప్తాను వింటానన్నప్పుడు ఏమంటున్నాడో తెలుసా? నా బ్రతుకు ఇలా ఉండటానికి కారణం దేవుడు. నా బ్రతుకు ఇలా ఉండటానికి ఏ వినాలండి? నా రాత ఏమి రాశాడు? అడుక్కోమని నా రాత రాశాడా? నేను ఏం పాపం చేశానని నా బతుకు ఇలా ఉండాలి? ఏమిటి ఆ మాటలు అంటున్నప్పుడు కోపం రాలేదండి, ఏదో ఒక ఆవేదన వాడిలో తట్టి లేపుతుంది. అదేంటో తెలుసా? ఈ దరిద్రం నేను అనుభవించడానికి కారణం ఎవరు? దేవుడే. ఈ నొసటిని చూపించుకుంటూ, ఇదిగో ఏం వినమంటారయ్యా దేవుడి గురించి, నా తలరాత ఇలా రాశాడు అంటే దాని అర్థం ఏమిటో తెలుసా? ఇలా అడుక్కు తినమని, అది 60 సంవత్సరాలు 70 సంవత్సరాలు నా జీవితాన్ని అడుక్కు తినమని రాశారు కదా, నాకు ఇలాంటి రాత రాసిన దేవుని మాటలను నేను ఎందుకు వినాలి? తన బ్రతుకు ఎందుకు ఇలా అయిపోయిందనే ఒక ఆవేదన వాడి మాటల్లో కనపడుతుంది ప్రియమైన దేవుని పిల్లలారా. ఏమంటే సగటు పేదవాడు దేవునికి దూరం అవుతున్నాడు. ఎందుకు దూరం అవుతున్నాడంటే తన బ్రతుకుకు దేవుడే కారణమని, తన బ్రతుకు ఇలా మారిపోవటానికి దేవుడే ఇలా రాత రాశాడని, దేవుని రాతల ప్రకారంగానే ఇక్కడ మన తలరాతలు ఉన్నాయని ఈరోజు ప్రతి పేదవాడు దేవుడి మీద ఎందుకో విరక్తి భావం కలిగి ఉన్నాడు. వీళ్ళు ఇలా మారటానికి కూడా ఉన్నవాడు ఏమంటున్నాడు ప్రతిసారి? ఇదిగో దేవుని ఆశీర్వాదం వల్ల నాకు కోట్లు వచ్చాయి అంటున్నాడు. అంటే దేవుడు వారికి కోట్లు ఇచ్చినప్పుడు నాకెందుకు ఇవ్వలేదు అన్న ప్రశ్న సగటు మనిషిలో రావటం సహజమే కదా. అతనికి కోట్లు ఇచ్చినప్పుడు నాకెందుకు ఇవ్వడు? అతనికి కోట్లు ఇచ్చినప్పుడు నాకెందుకు ఇవ్వడు? అందుకే దేవుడి దగ్గర కూడా ధనవంతుల దర్పానికి ఏం తక్కువ కాదండి. పేదవాడు గుడి మెట్ల మీద అడుక్కుంటుంటాడు. ఆ గుడి మెట్ల మీద అడుక్కుంటున్న ఆ పేదలందరూ గుడిలోకి వస్తే గుడిలో ఉన్న ధనవంతులు ఉంటారంటారా? దేవుడి దగ్గర కూడా రానియకుండా చేశాడండి. వాడు గుడి మెట్ల దగ్గరే ఉండాలి బతుకంతా. రాకూడదా? దేవాలయంలోకి వచ్చి మన పక్కనే కుర్చీ వేసుకుని ఆ అడుక్కునేవాడు కూర్చున్నాడు అనుకోండి, సహించుకునే స్థితి ఉందండి ఈరోజు మన దేశంలో? ఉందా? అంటే చివరికి గుడిలోనికి దేవుడి దగ్గరికి నేనే వెళ్ళాడి, వాడు గుడి మెట్ల మీద ఇదిగో అడుక్కోవాలి అన్నట్టుగా మారిపోయిందండి ఈరోజు సమాజం. తినడానికి తిండి లేక, కట్టుకోవటానికి బట్ట లేక అలమటిస్తున్న వారి ఆవేదన ప్రపంచానికి పట్టటం లేదు. అసలు ఎందుకు ఈ ఘోరం జరిగింది ప్రపంచ దేశాలలో? ఎందుకు పేదరికం ఎవరు పరిష్కరించలేని ఒక సమస్యగా మన కళ్ళ ముందుకు వచ్చి పడిందో వివరాలలోనికి వెళితే కొన్ని ఆసక్తికరమైన సంగతులు బయటకు వస్తాయి.
పేదరికానికి నా రాత దేవుడు రాశాడు అనుకుంటున్న మనిషికి అసలు దేవుడు ఏం కోరుకుంటున్నాడో, ఈ తారతమ్యం, ధనము వల్ల వచ్చిన ఈ తారతమ్యం దేవుని వల్ల కలిగిందా? దేవుడు కోట్లు వాళ్ళకిచ్చి కూటికి లేనివాడుగా నిన్నెందుకు చేశాడు అనుకుంటున్నావు? నిన్నెందుకు చేశాడు అనుకుంటున్నావు? మనిషిని అపార్థం చేసుకున్నా పర్వాలేదు, దేవుణ్ణి అపార్థం చేసుకోకండి ప్రియమన్న దేవుని పిల్లలారా. ఆయన అపార ప్రేమమయుడు, అపార కరుణాశీలి. ఆయన ఈరోజు దేవుడేదో మమ్మల్ని దూరం చేశాడు అనుకుంటున్న వారికి బైబిల్లో ఉంటున్న కొన్ని మాటలను చూపిస్తే చాలా ఆశ్చర్యంగా ఉంటుంది ప్రియమన్న దేవుని పిల్లలారా. ఎందుకు? దేవుడు పేదల గురించి, బేదల గురించి ఎన్నో మాటలు బైబిల్లో రాయించాడు ఆయన. పోనీ ఆ మాటలు చదువుతున్నప్పుడు దేవుడు ఎవరి పక్షాన ఉన్నాడో ఆ మాటలు చదవగానే మనకు అర్థమవుతుంది. చూడండి, కొన్ని మాటలు బైబిల్లో రాయబడిన కొన్ని అద్భుతమైన మాటలు ఒక్కసారి మీరు చూడగలిగితే, కీర్తనల గ్రంథము 102వ అధ్యాయము, కీర్తనల గ్రంథము 102వ అధ్యాయము 17వ వచనాన్ని ఒకసారి దయచేసి చూడండి. ఆయన దిక్కులేని దరిద్రుల ప్రార్థన నిరాకరింపక వారి ప్రార్థన వైపు తిరిగి ఉన్నాడు. పరలోకమందున దేవుడు సింహాసనం మీద కూర్చొని ఇదిగో దిక్కులేని దరిద్రుల ప్రార్థన వైపు తిరిగి ఉన్నాడు. అంటే నువ్వు ఏమడుగుతావో, నీ ఆలోచన ఏంటో, నీ మాట వినాలని, ఇదిగో నువ్వు అడిగిన దానిని నీకు ఇవ్వాలి, నిన్ను సంతోషపెట్టాలన్న ఆలోచనతో దేవుడున్నాడు. నిరాకరింపలేదండి. నీ పక్షాన దేవుడున్నాడు. నీ ప్రార్థన వింటున్నాడు, నీ ప్రార్థన వింటున్నాడు, నీ ప్రార్థన వింటున్నాడు ఆయన. ఏమండి, నేను ఎందులో ఉన్నవాడిని, నేను ప్రార్థన చేస్తే దేవుడు వింటాడని మీరు అనుకోవచ్చు. కానీ దేవుడు రాసిన మాట చూసారా? మళ్ళీ చదవండి ఆ మాట, ఎంత బాగుందంటే మళ్ళీ. ఆయన దిక్కులేని దరిద్రుల ప్రార్థన నిరాకరింపక వారి ప్రార్థన వైపు తిరిగి ఉన్నాడు. పేదవాడిగా బ్రతుకుతున్న నీ వైపే దేవుడు తిరిగి ఉన్నాడన్న మాట, నీ మాటే ఆయన వినాలనుకుంటున్నాడు, నీ ప్రార్థనే ఆయన వినాలనుకుంటున్నాడన్న ఈ మాట చూడండి. దేవుడు పేదల పక్షాన వహించినట్టుగా మనకు కనపడుతుంది. చూడండి, సామెతల గ్రంథము 22వ అధ్యాయము, ఇంకా చూడండి, సామెతల గ్రంథము 22వ అధ్యాయము 22వ వచనం. సామెతల గ్రంథము 22వ అధ్యాయము 22వ వచనం. దరిద్రుడని నువ్వు వాడు పేదవాడని ఆ పేదవాన్ని దోచుకొనవద్దు. గుమ్మమునొద్ద దీనులను బాధపరచవద్దు. యెహోవా వారి పక్షమున నీతో గొడవ పడతాడాయన. అబ్బా, ఎంత మంచి మాట అండి. వారిని దోచుకొని వారి ప్రాణమును, నీ ప్రాణాన్ని దోచుకుంటానరా. వాడి దగ్గర ఉన్న 10 పైసలు లాక్కోవాలని నువ్వు అనుకుంటున్నావా? ఆ 10 పైసలకు నేనేం చేస్తానో తెలుసా? నీ ప్రాణం తీసేస్తానంటున్నాడు. ఆయన్నేదో అంటున్నారని కాదు, దేవుణ్ణేదో అంటున్నారని కాదు, నిన్ను అంటున్నారని, నిన్ను దోచుకుంటున్నారని, నిన్ను దోచుకుంటున్నారని దేవుడు ఏమంటున్నాడో తెలుసా? నీ పక్షాన ఆయనుండి నిన్ను దోచుకునేవాడి ప్రాణమును దోచుకుంటాను అంటున్నాడు. ఏమండి, ఎంత ఆదరణకరమైన మాటలండి మాటలు కదా. ఏమంటే ఉన్నవాడు ఎక్కడికి వెళ్ళినా ఎంత అంటే అంత తీసి పడేస్తాడండి. ఏదో జాంకాయలో ఏదో పల్లీలు అమ్ముకునే వాళ్ళ దగ్గర బేరం చేస్తుంటాడు. 10, 5, 2 రూపాయల వాడి దగ్గర ₹1 లాభం కోసం చూస్తున్నావంటే ఏమనాలండి? ఏమనాలి? నీ తాగుడు దగ్గర ఏమైనా బేరం చేసావా? బాటిల్కి ఎంత ఇంత అని? హోటల్ దగ్గర, నీ తిండి దగ్గర ఏమైనా బేరం చేసావా? నువ్వు వేసుకునే మందుల షాపు దగ్గరికి వెళ్ళి బేరం ఆడావా? 100, 90కి ఇరదు అని అడిగాడు. ఒక పేదవాడు ఏదో అమ్ముకుంటుంటాడండి, రోజంతా ఎండలో కూర్చుంటాడు.
ఆ ఎండలో కూర్చొని సాయంకాలం వరకు ఏదో అమ్ముకుంటే తన కుటుంబానికి కడుపు నింపుకోవాలి అని ఆశతో ఉన్నవాడు వాడి దగ్గరికి వెళ్ళి ఇప్పుడు బేరమాడి రూపాయి తగ్గిస్తావా, ఆటను తగ్గిస్తావా, పావును తగ్గిస్తావా? నీకు వాడిని చూసినప్పుడు వాడి దగ్గర ఒక రూపాయి నువ్వు దోచుకోవాలని ఆలోచిస్తున్నావేంటి? ఈరోజు ధనవంతులకు కోట్లు ఎలా వచ్చి పడ్డాయి? కోట్లు ఎలా వచ్చి పడ్డాయి? మనకు అందవలసిన ప్రభుత్వ ఫలాలను మనకు రానివ్వకుండా మధ్యలో ఎగరేసుకుని పోయిన గద్దల్లా మారిపోయి కోట్లకు పడగలెత్తారు కాదా? ఏమంటే ఈరోజు ఎంతో సంపద ఈరోజు భూమిలో ఉంది. రూల్స్ ప్రకారం ఆ సంపద ఎక్కడ దొరుకుతుందో ఆ పరిసర ప్రాంతాలలో ఉంటున్న ఆ ప్రాంతవాసులకు ఆ సంపదలో భాగం ఉంది. కానీ ఈరోజు ఏముంది? ఖాళీ చేసి వెళ్ళిపోండి, అంతే, మేము తవ్వుకోవాలి, మీరు ఎడిపోతే మాకేంటి? అమలాపురం పరిసర ప్రాంతాల నగరిలో గ్యాస్ పైపు లీక్ అయిపోయిందండి. చాలామంది గాయపడ్డారు. చనిపోయిన వారండి పుర్రెలు ఎముకలు తప్ప అసలు మాంసం అనేది లేదు. ప్రియమైన దేవుని పిల్లలారా, ఒక అతను టీవీ ఛానల్కి ఇస్తూ ఏమంటున్నాడు, బాధపడితే ఏమన్నాడు తెలుసా? ఇక్కడ లక్షాధికారులు ఉంటే ఇది జరిగేదా? ఇక్కడ అందరూ పేదవాళ్ళే కదా, అందుకే ఎవడూ పట్టించుకోలేదు. ఈ గ్యాస్ లీక్ అయిపోతుంది అని మేము ఎన్నోసార్లు కంప్లైంట్ ఇచ్చామండి, కానీ ఎవరూ పట్టించుకోలేదు. ఎందుకు పట్టించుకోలేదో మాకు తెలుసు. ఎందుకు? మేమందరం పేదవాళ్ళం గనక పట్టించుకోలేదు. ఇదే పైపు లైను లక్షాధికారుల దగ్గర ఉంటే ఇలానే చేసేవారా? సంవత్సరానికి 4,000 కోట్ల రూపాయల లాభం అంటండి ఆ కంపెనీకి, ఆ గ్యాస్ వల్ల. సంవత్సరానికి 4,000 కోట్లు. 4,000 కోట్లు దోచుకున్న వీళ్ళకి కనీసం ఒక పేదవాడికి భద్రతని తెలివితేటం లేదా? ఏమండి, 20 లక్షలు ఇస్తాము, 25 లక్షలు ఇస్తాము, ఆ దోషిని ఆ గెయిల్ కంపెనీ ఏదో ఆ ఓఎన్జీసీ కంపెనీ వాడిని జైల్లో పెడతామని ఎవడన్నా అన్నాడా? వీడికి 25 లక్షలు ఇస్తాం, 30 లక్షలు కదా, ₹1 కోటి ఇచ్చిన ప్రాణాలు తిరిగి వస్తాయా? ఈ నేరానికి బాధ్యుడిని జైల్లో పెడతానని ఎవడన్నా అన్నాడండి? ఎవడైనా అన్నాడా? ఇంతమంది ప్రాణాలకు కారకులైన ఈ సిబ్బందిని లక్షకు జీతాలు తీసుకుంటూ 4,000 కోట్ల రూపాయలు సంవత్సరానికి మూట కట్టుకుంటున్న ఈ దరిద్రుల్ని ఇదిగో జైల్లో వేస్తున్నామంటారా? ఎవ్వరు మాట్లాడలేదండి. ఒక్కడు మాట్లాడా? పరుసు కొట్టేసిన వాన్ని జైలుకు తీసుకెళ్ళి చెత్తకొట్టి పంపించావే. ప్రాణాలు దోచుకున్నారు. ఎవరి వారి పక్షాన లేరనుకుంటున్నారు కదా. దేవుడు ఏమంటున్నాడో తెలుసా? దరిద్రుణ్ణి దోచుకొని వాని ప్రాణాన్ని దోచుకుంటాను. ప్రాణాన్ని తీసుకున్నవాడిని ఏం చేస్తాడో ఆలోచించండి ప్రియమైన దేవుని పిల్లలారా. వాడిని దోచుకున్న వాడి ప్రాణాన్నే తీస్తానన్న దేవుడు ఈరోజు పేదవాడి ప్రాణాన్ని దోచుకున్న వాడిని దేవుడు ఏం చేస్తాడో చూడండి. ఈ మాటలు వింటుంటే దేవుడు ఏమైనా ధనవంతుని పక్షాన ఉన్నాడని మీకు అనిపిస్తుందా? లేదే. పేదల పక్షాన ఉన్నాడని ఇంత చక్కగా దేవుడు నేను వ్యాజ్యమాడతాను నేనున్నాను అంటున్నాడు ఆయన. ఈ ఆదరణకరమైన మాటలు తెలియకనండి ఈరోజు దేవుణ్ణి పేదవాడు దూరం చేసుకుంటున్నాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, నీ ప్రార్థన వైపు ఆయన చెవులున్నవయ్యా. ఇదిగో నిన్నెవరైనా అంటే ముందుగా లేచేది ఆయనే. నీ పట్ల నేను వ్యాజ్యమాడతానన్నాడు. ఏమండి, ఇప్పుడు మళ్ళీ ఆ మాట చదవండి. 22వ అధ్యాయం 22వ వచనం. దరిద్రుడిని దోచుకొనవద్దు, గుమ్మమునొద్ద దీనులను బాధపరచవద్దు, దేవుడి వారి పక్షమున వ్యాజ్యమాడును. ఆయన వారిని దోచుకుని వారి ప్రాణమును దోచుకొనును. నువ్వు డబ్బు దోచుకుంటే నీ ప్రాణాన్నే దోచుకుంటానని దేవుడు పేదల పక్షాన నిలబడుతున్నట్టుగా వ్యాజ్యమాడతానన్నట్టుగా చదువుతున్న మాటలు చూస్తుంటే పేదరికం దేవుని వల్ల వచ్చిన శాపం ఏంటండి? అసలు కాదు, ఎక్కడో పొరపాటు జరిగింది.
ఏవో విషయాలు మనకు అర్థం కాకపోవటం వల్ల మనం అనుకుంటున్నాం. ఆయన మంచి మనసుతో కూడిన మాటలను చూస్తుంటే దేవుని వల్ల పేదరికం రాలేదని మనకు అర్థమైపోవాలి. పోనీ ఇంకా చూడండి, సామెతల గ్రంథంలో రాయబడిన మరొక మాట 17వ అధ్యాయము 5వ వచనం. సామెతల గ్రంథము 17వ అధ్యాయము 5వ వచనం. బీదలను వెక్కిరించువాడు వారి సృష్టికర్తను నిందించువాడు. బీదలను వెక్కిరించువాడు, బీదలను వెక్కిరించువాడు, బీదలను వెక్కిరించువాడు. వాడి స్థితిగతులను చూసి హేళన చేస్తూ, వాళ్ళ స్థితిగతులను చూసి వీడో మనిషేనా అని బీదలను వెక్కిరించువాడు. ఇదిగో మిమ్మల్ని కాదు నాయన, నన్ను ఏం చేస్తున్నాడు? ఇదిగో నిన్ను సృష్టించిన నన్ను నిందిస్తున్నాడుగా నేను భావిస్తాను. నువ్వెందుకు బాధపడుతున్నావు? నిన్నంటే నన్ను అన్నట్టే. నన్ను అనటం అంటే ఏంటో తెలుసా? నిన్నంటే నన్ను అన్నట్టే అంటున్నాడు. చూసారా? నిన్నంటే నన్ను అన్నట్టే. బీదలను వెక్కిరించువాడు, బీదలను వెక్కిరించువాడు, బీదలను వెక్కిరించువాడు, వారి సృష్టికర్తను నిందించువాడు. దేవుడు ఎలా ఫీల్ అవుతున్నాడో తెలుసా? ఒక పేదవాణ్ణి అంటే నన్నే అన్నారని ఫీల్ అవుతున్నాడండి. నన్నే. నువ్వేమనుకుంటున్నావు? నన్ను ఇన్ని మాటలు అంటుంటే దేవుడు ఏం చేస్తున్నాడని నువ్వు అనుకుంటున్నావు. కానీ ఆయన ఏమనుకుంటున్నాడు? అన్నది నిన్ను కాదు, నన్నే అని ఆయన ఫీల్ అవుతున్నాడు. నీ ప్రార్థన వైపు ఆయన చెవులు పెట్టాడు. ఇదిగో నిన్ను అంటున్న మాటలన్నీ ఇదిగో నన్ను అన్నట్టే అని ఫీల్ అవుతున్నాడు. ఏమంటే ఈ మాటలు చూస్తుంటే దేవుడు పేదలకు ఏదో దగ్గరగా ఉన్నట్టుగానే మనకు కనపడుతుంది తప్ప దేవుడు వల్ల ఏదో పేదరికం వచ్చింది అన్నట్టుగా ఏమీ మనకు అనిపించటం లేదు. ఇంకా సామెతల గ్రంథము 21వ అధ్యాయము 13వ వచనం. సామెతల గ్రంథము 21వ అధ్యాయము 13. దరిద్రుల మొర వినక చెవి మూసుకొనువాడు తాను మొరపెట్టినప్పుడు అంగీకరింపబడును. నాయన నువ్వు అడిగినప్పుడు వాడు లేదన్నారు కదా, వాడు కూడా నన్ను అడిగే రోజు ఒక రోజు ఉంది. అప్పుడు నేనేమంటాను? లేదంటాను. ఎందుకు లేదంటాను? నీకు లేదన్నాడు గనుక నన్ను అడిగినప్పుడు నేను లేదంటాను. నువ్వు అడిగినప్పుడు నీకేదైనా చేస్తే నేను అతనికి ఏమైనా చేస్తాను. అంటే దేవుడు ఒకరికి సహాయం చేయాలంటే ఏం చేస్తున్నాడు? ఏం చూస్తున్నాడు? నువ్వు ఇంకొకరికి సహాయము చేస్తున్నావా? ఇదిగో దరిద్రుడి మొర వినక చెవి మూసుకొనివాడు వాడు కూడా మొరపెట్టే రోజు ఒక రోజు ఉంటుంది ప్రియమైన దేవుని పిల్లలారా. అప్పుడు నేను వినను. ఇవన్నీ తెలియకపోవటం వల్ల మనం ఏమనుకుంటున్నామంటే దేవుడు వల్లే ఈ పేదరికమనే శాపం వచ్చింది. ఇదిగో వాళ్ళకు కోట్లు ఇచ్చాడు, మాకు మాత్రం ఏమీ లేకుండా చేశాడు అనుకోండి. అసలు వారికి కోట్లు ఇచ్చారని నీకెవరు చెప్పారు? నువ్వు అనుకుంటున్నావు అంతే. అప్పుడప్పుడు వాళ్ళు కూడా ఏమంటారు? కోటీశ్వరులు, క్రైస్తవులు కూడా ఉన్నారనుకోండి కోటీశ్వరులు. ఏమంటాడు? మాకు ఆకాశ వాకిళ్ళు విప్పబడ్డాయి, ఈయన ఒక్కొక్కడికి విప్పబడ్డాయట ఆకాశ వాకిళ్ళు. మరి వాకిళ్ళు నీకు విప్పబడితే పేదవాడికి నీ గుప్పిలు ఎప్పుడైనా విప్పావా? గుప్పిలి ఇప్పుడు నాకు మాత్రం ఆకాశ వాకిళ్ళు విప్పు నాయన విప్పు, నేను మాత్రం పక్కవాడికి గుప్పిలు విప్పి ఏది నేను చెయ్యను. వీళ్ళు ఇలాంటి మాటలు చెప్తుండేసరికి వినేవాడు కూడా ఓహో దేవుని వల్ల ఈ కోట్లు వచ్చాయన్నమాట. కోట్లు వస్తాయి దేవుని వల్ల అని ఎవరు చెప్పారండి? మనం అనుకున్నాం. ఒకవేళ నాకు కోట్లు ఎలా వచ్చాయని ఒకవేళ చెప్పుకోవటం ప్రారంభిస్తే వాళ్ళు చేసిన నేరాలు ఘోరాలు అన్నీ చెప్పాల్సి వస్తుంది కనుక ఇవన్నీ చెప్పితే లేనిపోని గొడవలను ఎందుకని ఒక్క మాట ఎవరి మీద నెట్టేస్తే బాగుంటుంది? దేవుడు ఇచ్చాడని దేవుడి మీద నెట్టేస్తే ఎవరు ఎంక్వైరీకి రారు, ఏ ఇన్కమ్ ట్యాక్స్ కూడా కట్టవలసిన అవసరత
లేదు. ఒకవేళ కట్టవలసి వస్తుంది అనుకోండి, అప్పుడు ఏం చేస్తారు? ఒక ట్రస్ట్ అని పెట్టుకుంటారు. ఆ ట్రస్ట్లో ఉన్న మెంబర్లందరూ ఎవరు? వాళ్ళ కుటుంబాలే, వాళ్ళ కుటుంబ సభ్యులే. ట్రస్టులో ఉన్న వాళ్ళందరూ వాళ్ళ కుటుంబ సభ్యులే, వాళ్ళ కుటుంబ సభ్యులేనండి. ఎందుకు? ఈ కోట్లు ఇంకొకడు పరమైపోతాయేమో అని, ఈ కోట్లు ఇంకొకటి పరమైపోతాయేమో అని. ఈరోజు అనేక మంది అండి లోకంలో అవినీతి చేపలు అంటున్నారు. ఎక్కడదయ్యా? ఎంత పెద్ద బిల్డింగ్ ఎక్కడ కట్టావు? నీ శాలరీ ఎంత? నీ సంవత్సరపు శాలరీ ఎంత? నీ బిల్డింగ్ ఖరీదంతా? నీ బిల్డింగ్ ఖరీదంత? ఎలా కట్టగలిగావు? ఎలా కట్టగలిగావు ఇంత బిల్డింగ్? నీ సంపాదన ఎంత? నీ సంపాదన ఎంత? నువ్వు కట్టినదెంత? లెక్క సరిపోవాలా వద్దా? లెక్క సరిపోవాలి కదా. కానీ లెక్క సరిపోవటం లేదంటే వచ్చిందంతా ఎలా వచ్చింది? ఎలా వచ్చింది? బల్ల కింద చేతులు పెడితే వచ్చింది. లంచం. లంచం లంచం అంటే ఒకవైపు దేవుడు పేరు మీద చెప్పుకుంటూ మాకు కోట్లు ఇచ్చాడన్న వాళ్ళు కనపడుతున్నారు. లోకంలో అవినీతి చేపలుగా మారిపోయి పెద్ద చేప చిన్న చేపను మింగేసినట్టుగా ఈరోజు పేదవాడిని మింగటానికి ఉన్నవాడు నోరు తెరుస్తున్నాడు. పథకాలు 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 అంటారు. ఆ పథకాల వల్ల లాభపడుతుంది ఎవరండి? పేదవాడికి ఫలాలు అందుతున్నాయా? పేదవాడికి ఫలాలు అందుతున్నాయా? లేదు ప్రియమైన దేవుని పిల్లలారా. ఈ తారతమ్యం ఈరోజు మనిషికి కొట్టొచ్చినట్టుగా కనబడుతూ ఈరోజు పేదవాడికి దేవుడు అర్థం కాలేదు. అందుకే నా పేదరికానికి దేవుడే కారణం అనుకుంటున్నాడు. ఇదో శాపంగా భావించుకుంటూ ఈ శాపం దేవుని వలనే వచ్చింది అనుకుంటున్నాడు. కాదు ప్రియమైన దేవుని పిల్లలారా. ఏమంటే ఆ మాటలు ఎప్పుడు చదువుకోండి. మన జీవితంలో దేవుడు మనతో ఉన్నాడన్న మాటలు ఎంత ధైర్యాన్ని ఇస్తాడంటే, ధనవంతుడికి వాడి డబ్బు ఆశ్రయం అయితే మనకేంటి? డబ్బు లేకపోయినా మనకి ఎవరున్నారో తెలుసా? దేవుడున్నాడు ప్రియమైన వారలారా. దేవుడు అనే ఆ 3 అక్షరాల పదం ఎంత బలాన్ని ఇస్తుందంటే, దేవా నువ్వుండగా ఇంకేముంది నాయన, నువ్వు ఉండగా ఇంకేంటి? ఆ ధైర్యాన్ని కలిగి బ్రతకవలసిన మనిషిలో ధైర్యం సన్నగిల్లిపోయింది. దేవుడి మీద ఏదో కసి పెంచుకుంటున్నారు. దేవునికి దూరం అవుతూ ఒక నాస్తికులుగా ఒక నేరపూరితమైన సామ్రాజ్యంలోనికి వెళుతూ, ఇదిగో ఇలా అయితే కుదరదు, మరేం చేయాలి? ఏదోడు చేసి సంపాదించాల్సిందే అని పేదవాడు కూడా నేరాల వైపుకు వెళుతున్నాడు. దోచుకోవటానికి తాను ఇక లాభం లేదు, ఈ నీతిగా ఉంటే నేను బతకలేను అనుకుంటూ నేర ప్రపంచంలోనికి వెళ్ళిపోతున్నవారు చాలామంది ఉన్నారు. కానీ బైబిల్లో రాయబడిన ఈ మాటలు చూస్తుంటే దేవుడు పేదల పక్షానే ఉన్నట్టుగా కనపడుతున్నా, పేదల పక్షానే ఉన్న మాటలు చదువుతుంటే దేవుని వల్ల పేదరికం రాలేదు అని మనకు అర్థమైపోతుంది. సామెతల గ్రంథము 19వ అధ్యాయంలో చూడండి. సామెతల గ్రంథము 19వ అధ్యాయము 17వ వచనం. బీదలను కనికరించువాడు దేవునికి అప్పిచ్చువాడు. మీకు ఇస్తే నాకు అప్పించినట్టే, నాకు అప్పించినట్టే, నాకు నాకు అంటున్నాడు. ఇలా ఎన్ని మాటలు పేదవాడి గురించి దేవుడు రాస్తున్న ఈ మంచి మాటలు చూస్తుంటేనండి, దేవుడు ఇదిగో మీకు ఇస్తే నాకు ఇచ్చినట్టే, మిమ్మల్ని అంటే నన్ను అన్నట్టే, మిమ్మల్ని దోచుకుంటే మిమ్మల్ని దోచుకున్నందుకు వాడి ప్రాణాన్ని దోచుకుంటాను, ఇదిగో నా చెవులు మీ ప్రార్థనల వైపే ఉంటున్నాయని నేనే ఇదిగో మీ వైపు ఉంటానన్న ఈ మాటలు ఎంత బాగున్నాయి ప్రియమైన వారలారా. ఎంత ఎంత ఆనందకరంగా ఉన్నాయి చూసారా, ఎంత ఆనందకరంగా ఉంది. అలాంటప్పుడు దేవుని వల్ల ఇది శాపం కాకపోతే ఎందుకు ఈ పేదరికం వచ్చింది అనేది మన ప్రశ్న. ఇది దేవుని వల్ల కాకపోతే ఎందుకు ఈ పేదరికం వచ్చింది? అసలు పేదవాడి గురించి దేవుడు రాసిన ఈ మాటలను చూసిన తర్వాత అసలు ఎందుకు వచ్చింది? దేవుని వల్ల వచ్చిందా, మరొకరి వల్ల వచ్చిందా? దీనికి కారణాలను బైబిల్లోనికి వెళ్ళి చూడగలిగితే మత్తయి సువార్త 26వ అధ్యాయంలో యేసుక్రీస్తు మాట్లాడుతున్న ఒక అద్భుతమైన మాట మనకు కనపడుతుంది. మత్తయి సువార్త 26వ అధ్యాయం
మత్తయి సువార్త 26వ అధ్యాయము 11వ వచనాన్ని దయచేసి చూడండి. బీదలు ఎల్లప్పుడూ మీతో కూడా ఉన్నారు. బీదలు ఎల్లప్పుడూ మీతో కూడా ఉన్నారు, కానీ నేను ఎల్లప్పుడూ మీతో కూడా ఉండను. ఇక్కడ మహనీయుడైన యేసుక్రీస్తు మాట్లాడుతూ, ఇదిగో ఇస్కరియోతు యూదా ఒక మాట అన్నాడు, ఈ అత్తరు అమ్మి బీదలకు ఇవ్వచ్చు కదా అన్నాడు. అలాని బీదల మీద ప్రేమ ఉండి ఆ మాట అనలేదు ప్రియమైన వారలారా. మరి ఎందుకు ఆ మాట అన్నాడు? బీదలకు ఇవ్వమని యేసుక్రీస్తు అంటే వీడి దగ్గర డబ్బు సంచి ఉంది గనుక ఆ డబ్బును ఎవరికి ఇవ్వమని చెప్తాడు? ఇస్కరియోతు యూదాకి ఇవ్వండి అని చెప్తాడు. అప్పుడు ఏం చేస్తాడు? కొంత ఖర్చు పెట్టి కొంత దాచుకునే మనస్తత్వాన్ని కలిగినవాడు. అప్పుడు యేసుక్రీస్తు మాట్లాడుతూ, బీదలకు ఇవ్వాలన్న ఒక మంచి ఆలోచన మీకు వచ్చి నాకు రాలేదనుకుంటున్నారా? నీ మనస్తత్వం ఏంటో నాకు తెలుసు. బీదలు ఎల్లప్పుడూ మీతో కూడా ఉన్నారు. నేనుండను కదా, నేనుండను. నేను వెళ్ళిపోతున్నాను. ఇదిగో నేను మీతో ఉండను. నాకు ఏదైనా చెయ్యాలంటే ఇప్పుడే మీరు చెయ్యాలి. ఈ స్త్రీ మంచి చేసింది, ఈమెను ఎందుకు మీరు తొందరపెడుతున్నారు అని బీదలు ఎల్లప్పుడూ మీతో కూడా ఉంటారు. అంటే నేను వెళ్ళిపోయిన తర్వాతనైనా మీరు బీదలకు చేయొచ్చు. అంటే బీదలు ఎల్లప్పుడూ మీతో కూడా ఉన్నారు అంటే పేదరికం ఎప్పుడు ఈ ప్రపంచంలో ఉంటుంది అని యేసుక్రీస్తు మాట్లాడుతున్నట్టుగా మనకు అర్థమవుతుంది. ఏ ప్రభుత్వాలు వచ్చినా మరి పేదరికాన్ని తీసేయటం, తోసేయటం, లేకుండా చేయటం, కడిగేస్తాం, ఊడ్చేస్తాం. మరి ప్రతి వారు ఈ పదాలు చెప్తున్నారంటే ఎవరు తీసేయలేరా? ఒకవేళ తీసివేస్తే యేసుక్రీస్తు అన్నమాట ఏంటి? బీదలు ఎల్లప్పుడూ మీతో కూడా ఉన్నారు అంటున్నాడు. ఉండాలి అనేది యేసుక్రీస్తు కోరిక కాదు, ఉంటారు అని భవిష్యత్తు చెబుతున్నాడు. ఎందుకు అంత ఖచ్చితంగా బీదలు ఎల్లప్పుడూ మీతో కూడా ఉంటారు అని చెబుతున్నాడంటే ప్రారంభం నుంచి జరిగిన విషయం మనకు తెలియగలిగితే, ప్రారంభంలో జరిగిన విషయం తెలియగలిగితే వర్తమానం అర్థమవుతుంది, భవిష్యత్తు మనకు కనపడుతుంది. బీదలు ఉండాలి అనేది ఆయన కోరిక కాదు. కాకపోతే ఇదిగో ఉంటారు, భవిష్యత్తు చెప్తున్నాడు. క్లాస్ టీచరు తన క్లాస్లో ఉన్నవారు ఎవరు ఫెయిల్ అవ్వాలని కోరుకోదండి, కానీ కొంతమంది అవుతారని ఆవిడకు ముందే తెలుసు. ఎందుకంటే సరిగా చదవకపోతే మరి అవుతారు కదా. అలానే వాళ్ళు ఫెయిల్ అవ్వాలని టీచర్ అనుకోదు. నా అభిప్రాయం అయితే అందరూ పాస్ అవ్వాలి, కానీ నిజం చెప్పమంటారా, కొంతమంది ఫెయిల్ అవుతారు. నేను ఎంత చెప్పినా వాళ్ళు కష్టపడలేదు, చదవలేదు అంటారు. ఇదిగో ఆయనకున్న కోరిక బీదలు ఉండాలి అనేది కాదు యేసుక్రీస్తు కోరిక. ఉంటారు. ఎందుకు ఉంటారో లేఖనాలలోనికి వెళ్ళి గతంలో జరిగినది ఏంటో మనం చూడగలిగితే ఎందుకు ఉంటారని యేసుక్రీస్తు మాట్లాడాడో ఆ మాట మనకు అర్థమవుతుంది. ప్రియమైన దేవుని పిల్లలారా, ఒక్కసారి ద్వితీయోపదేశ కాండము 15వ అధ్యాయము 5వ వచనాన్ని మీరు చూడండి. ద్వితీయోపదేశ కాండము 15వ అధ్యాయము 5వ వచనం. కావున నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఈ ఆజ్ఞలన్నింటినీ అనుసరించి నడుచుకొనుటకు నీ దేవుడైన యెహోవా మాటను జాగ్రత్తగా వినిన యెడల మీలో బీదలు ఉండనే ఉండరు. ఉండాలి అని దేవుడి కోరిక కాదు, ఉండకూడదనే కోరుకున్నాడు ఆయన. ఈ ప్రకృతిని కలిగించి ఆదాము ఒక్కడి కోసం కలిగించలేదు. ఈ ప్రకృతి రానున్న మనందరిని గురించి ఆలోచించాడు. అందరిని, నా పిల్లలు ఈ ప్రకృతిని సర్వ సమానంగా అనుభవించాలి, నా పిల్లలందరి కొరకని కలిగించాడు. నా పిల్లలందరి కొరకు అని ఇశ్రాయేలు సామ్రాజ్యం అప్పుడప్పుడే దేవుళ్ళు ఎదుగుతున్నప్పుడు, ఇదిగో జనసంఖ్య పెరుగుతున్నప్పుడు ఈ హెచ్చు తగ్గులు
ఉన్నవాడు లేనివాడన్న తారతమ్యం మీలో ఉండకూడదు. మీలో ఉండకూడదంటే నేను చెప్పిన మాటలు జాగ్రత్తగా వినండి. నా మాటలు మీరు వినండి. ఒకవేళ నా మాటలు మీరు వింటే మీలో బీదలు ఉండరు. ఆ రోజు ఇశ్రాయేలులకు సమాజానికి చెప్పిన మాటలు ఇప్పటి వరకు కూడా దేవుని మాట వింటే బీదలు ఉండరు. ప్రేమన దేవుని పిల్లలారా, మరి ఎందుకు వచ్చింది ఈ పేదరికం? ఎందుకు వచ్చిందంటే దేవుని మాటలు మనిషి వినకపోవటం వల్ల. అసలు కష్టం ఎందుకు వచ్చింది? దేవుని మాట వినకపోవటం వల్ల. కష్టపడి బ్రతకవలసిన పరిస్థితి ఎందుకు వచ్చింది? ఆదాము దేవుని మాట వినకపోవటం వల్ల. పండు తినొద్దు అన్నాడు, తినేశాడు. ఆ మాట వినుంటే మానవ జీవితం కష్టాల కడలిలోనికి వెళ్ళేది కాదు. సముద్రంలో మునిగిపోయేంత పరిస్థితి ఈరోజు వచ్చేది కాదు. ప్రియమైన వారలారా, ఒక్క మాట వినకుండానే ఇన్ని కష్టాలు తెచ్చుకున్నామండి మనం. ఆ ఒక్క మాట విననందుకు మానవ సమాజానికి ఎంత కష్టం వచ్చి పడిందంటే మనం పరిష్కరించుకోలేనంత భయంకరమైన కష్టం వచ్చింది. అప్పటికైనా మనిషికి బుద్ధి రావాలా? ఒక్క మాట వినకపోతేనే ఇంత పరిస్థితి వచ్చినప్పుడు ఆయన చెప్పిన రెండవ మాట వినకపోతే, మూడవ మాట వినకపోతే, నాలుగవ మాట వినకపోతే, ఐదవ మాట వినకపోతే, అసలు ఆయన మాటలే వినకపోతే ఎన్ని సమస్యలు వస్తాయో చెప్పండి. ఈరోజు ప్రపంచానికి వచ్చిన సమస్యలన్నీ అందుకే వచ్చాయి, దేవుని మాట వినకపోవటం వల్ల. నా మాట వింటే మీలో బీదలు ఉండరు. నా మాట వినండి అన్నాడు. అప్పుడు ఇశ్రాయేలీయులు విన్నారా? పోనీ మహనీయుడైన యేసుక్రీస్తు భూమి మీదికి వచ్చిన తర్వాత ఆయన చెబుతున్నప్పుడు ఏమైనా విన్నారా? ఆయన వెళ్ళిపోయిన తర్వాత ఈ 66 పుస్తకాల మహాజ్ఞాన గ్రంథాన్ని మనిషి చేతుల్లో అర్థమయ్యే భాషలో పెట్టిన తర్వాత ఈరోజు సమాజం ఏమైనా వింటుందా దేవుని మాట? పోనీ ఇంతకు తర్వాత భవిష్యత్తులో దేవుని మాటకు అందరూ లోబడతారన్న నమ్మకం మీకుందా? చూసారా? ఒకప్పుడు వినలేదు, బీదలు ఉన్నారు. ఆ తర్వాత కూడా వినలేదు, బీదలు కాస్త దరిద్రులు అయిపోయారు. భవిష్యత్తులో కూడా దేవుని మాట వింటారన్న నమ్మకం లేదు. నమ్మకం లేనప్పుడు యేసుక్రీస్తు ఏం చెప్పాలి? బీదలు ఎల్లప్పుడూ మీతో కూడానే ఉంటారు. ఎందుకు? ఇప్పుడు వినని దేవుని మాట ఆ తర్వాత కాలాలలో ఎవరు వింటారు? దేవుని మాట మనుషులు వినకపోవటం వల్ల, దేవుని ఆలోచనలో మనిషి లేకపోవటం వల్ల ప్రేమన దేవుని పిల్లలారా, మనిషిలో తేడా వచ్చింది. ఆ తేడా ఆకాశానికి భూమికి మధ్యంత తేడా అయిపోయిందంటే, ఆ తేడా ఎంత పెరిగిపోయింది ప్రేమన దేవుని పిల్లలారా, ఎంత పెరిగిపోయింది. దేవుని మాట వింటే బీదలు ఉండరు. పోనీ వింటే ఎలా ఉంటుంది? వింటారన్న నమ్మకం మనకు లేదండి. వింటారన్న నమ్మకం లేదు. ఒకవేళ వింటే బీదలు ఉండరా? దేవుని మాట ప్రకారంగా ఉండకూడదు. ఒకవేళ వింటే బీదలు ఎలా ఉండరో ఒకసారి బైబిల్లోకి వెళ్ళి మీరు చూడగలిగితే మత్తయి సువార్త 6వ అధ్యాయం, 19వ వచనం చూడండి. మత్తయి సువార్త 6వ అధ్యాయము 19వ వచనం. భూమి మీద మీ కొరకు ధనమును కూర్చుకొనవద్దు. ఇక్కడ చిమ్మటయు తుప్పును తినివేయును, దొంగలు కన్నము వేసి దొంగిల్లెదరు. భూమి మీద మీరు ధనాన్ని కూర్చుకొనవద్దంటే ఒక చోట దాచుకోకండి అన్నాడు. అంతే యేసుక్రీస్తు చెప్పిన మాట. భూమి మీద మీరు ధనాన్ని కూర్చుకోకండి, ఒక దగ్గర దాచుకోకండి. ఎందుకంటే ఆ ధనం ఎంతోమంది అవసరాలు తీర్చే ఆ ధనాన్ని ఒక దగ్గర కూర్చుకుంటే మరి సమాజంలో వాడి అవసరాలు ఎలా తీరుతాయి చెప్పండి?
వాడి అవసరాలు ఎలా తీరుతాయి? ఏమంటే ఈ మాట చెబితే బీదలు ఉండరా అని ఒకవేళ మీరు అనుకుంటున్నారేమో. ఇది చిన్న మాట కాదు. ధనాన్ని కూర్చుకోవద్దన్న మాట ఇదిగో మన భారతీయులు వింటే బీదలు ఎవరు ఉండరండి. పోనీ అందరూ వినాలంటే అందరూ వినవలసిన అవసరం లేదు. ఇదిగో స్విట్జర్లాండ్ బ్యాంకులో దాచుకున్న ఆ ఖాతాదారులు ఒక్కసారి వింటే సరిపోద్ది. ఎంత డబ్బు దాచుకున్నారో తెలుసా? ఎంత డబ్బు? 1,70,000 కోట్లని ఒక పేపరు, లేదు 70 లక్షల కోట్లు అని ఇంకొక పేపరు. ఏమండి, ఏ పేపర్ చూసినా ఎవడు తక్కువ రాయట్లేదండి, ఎవడు తక్కువ రాయట్లేదు. 1,00,000 కోట్లు, అన్ని లక్షలే. ఏమంటే ఎలా తరలించారండి వీళ్ళు? ఎలా తరలించారండి? కోట్లు, లక్షల కోట్లు. ఏమంటే సరిగ్గా ఆలోచించండి మీరు. లక్షల కోట్లు అక్కడ ఉన్నాయి. ఓన్లీ భారతీయుల సొమ్ము మాత్రమే, నేను చెప్పేది భారతీయుల సొమ్ము మాత్రమే లక్షలు ఉందండి. లక్షలు. మన భారతదేశ జనాభా ఎంత ఉందండి? 120 కోట్లు. ఈ 120 కోట్లకి ఒక్కొక్కరికి ₹1,00,00,000 ఇచ్చేద్దామండి. ఒక్కొక్కరికి అంటే 120 ఇంటూ 120 ఎన్ని కోట్లండి? ఏమంటే కాసేపు సంతోషానికైనా క్యాలిక్యులేటర్ తీసి లెక్క చేయలేదండి. 120 ఇంటూ 120 ఎంత? ఒక్కొక్కరికి ఒక్కొక్క ₹1,00,00,000. ఒక్కొక్కరికి ఒక్కొక్క ₹1,00,00,000 ఇవ్వగలిగినంత సొమ్ము పెట్టుకొని పేపర్లో ఏమేస్తాడు తెలుసు? పుట్టబోయేవాడికి కూడా అప్పు ఉందట. పుట్టబోయేవాడికి ఏముందట? అప్పు ఉందట. పుట్టినవాడికో కోట్లు ఇవ్వగలిగినంత స్థితిలో ఉంటే ఇదిగో పుట్టబోయేవాడికి కూడా అప్పు ఉంది. మనం ప్రపంచ బ్యాంకు నుంచి తెచ్చుకున్నాం. మరి స్విస్ బ్యాంకు సంగతి ఏంటి? ఈ ధనం ఏంటి? ఎప్పుడు ప్రపంచ బ్యాంకును మనకు చూపించారే కానీ స్విస్ బ్యాంకును చూపించారు. ఎందుకు? ఇక్కడ నుంచి తెస్తున్నాం, మీకు ఇదే తెలియాలి. అక్కడ దాస్తున్నాం, ఇక్కడ మీకు తెలియకూడదు. ఏమండి, విశేషం చెప్పమంటారా, విచిత్రం చెప్పమంటారా? అవి నేముతో ఉండే అకౌంట్లు కాదు, నెంబరుతో ఉండే అకౌంట్స్ అన్నమాట. ఒకవేళ నెంబర్ కలిగిన వాడు చచ్చిపోయాడు అనుకోండి, ఆ డబ్బు ఎవరికి ఇవ్వరు. ఆ స్విట్జర్లాండ్ దేశం వాళ్ళే, ఆ బ్యాంకు వాళ్ళే తీసేసుకుంటారు. ఎక్కడి సొమ్ము? భారతదేశపు సొమ్ము. విదేశాలలో దాచావు. ఏమనుకున్నాడో తెలుసా? నేను చచ్చిన ఆ సొమ్ము భారతీయులకు మాత్రం ఉపయోగపడకూడదు, తింటే మీరే తినేయండి, మా వాళ్ళకు మాత్రం పెట్టకండి. ఇంత అన్యాయం ఉంటుందండి, ఇంత అన్యాయం. అంటే ఈ డబ్బంతా తింటే ఆ దేశంలో ఉన్న మీరే తినేయండి, కానీ మా దేశానికి మాత్రం పంపకండి. ఏమండి, ఒకవేళ నేను చచ్చిపోతే ఈ డబ్బు మా దేశానికి పంపండి అని కూడా ఎవరు మాట్లాడట్లేదు. ఒకవేళ అలాంటి ఆలోచనలు ఉంటే ఇక్కడ పెట్టుబడి పెడతారు, అక్కడ ఎందుకు పెడతారు? ఆలోచించండి ప్రియమైన వారలారా, ఆలోచించండి ఒక్కసారి. 1,70,000 కోట్లను తీసుకొచ్చామనుకోండి. ఏమండి, ఈ పథకాలన్నీ మనకు అవసరమా? ₹2 కిలో బియ్యం మనకు అవసరమా? ₹1 కిలో బియ్యం అవసరం మనకేమన్నా? మనకు అవసరం లేదండి, అవసరమే లేదు. రోడ్లు మీరు వేయకండి, మేమే డొనేషన్లు వేసి రోడ్లు వేసుకుంటాం. పాఠశాల మీరు కట్టకండి, మేమే డొనేషన్లు వేసి పాఠశాల కట్టుకుంటాం. ఇంకెందుకండి? ఇంకెందుకు చెప్పండి? ఈరోజండి పేదరికం ఎలా మారిపోయిందో తెలుసా? ఆకలికి దొంగతనాలు జరుగుతున్న కాలం అండి. అందుకే ఒక సామెత పుట్టిందని, నేరం నాది కాదు ఆకలిది. ఆకలి వల్ల దొంగలుగా మారిపోతున్నారు, ఆకలి వల్ల వ్యభిచారులుగా మారిపోతున్నారు ఈరోజు చాలామంది.
వ్యభిచారులుగా మారిపోతున్నారు. ఏంటంటే అవసరాలు, ఏంటంటే ఆకలి, కనీస సౌకర్యాలు లేకపోవటం వల్ల నీచమైన వృత్తిలోనికి దిగజారిపోతున్నారు. ప్రేమన దేవుని పిల్లలారా, ఇంత డబ్బు పెట్టుకొని మళ్ళీ ఏవి లేదన్నట్టుగా మాట్లాడటం చూడండి ఎలా ఉందో. ఇప్పుడు ఆ నల్లధనం అంతా తెప్పించాలని పేపర్లో ప్రకటన వస్తే శిశు బ్యాంక్ కూడా ఏమంటున్నాడు, ఇదిగో ఆ ప్రకటనలు మీరు ఇచ్చారు, ఇప్పుడు ఉన్నధనం కాస్త తగ్గిపోతుంది. అంటే ఎక్కడ మా ధనం అంతా తెప్పించేస్తారేమో అని వీళ్ళే ముందుగా తెచ్చేసుకొని ఏం చేస్తున్నారో తెలుసా, మిగతా దేశాలలో పెట్టుబడులు పెడుతున్నారట బినామీ పేర్లతో. బంగారము వజ్రాలు కొనుక్కొని మిగతా దేశాల్లో పెట్టుబడి పెడుతున్నారట. మనోళ్ళేంటి, తెస్తాం తేరు, తెస్తాం. ఏమండి, దొంగకు అరే నేను పట్టుకుంటానరా అక్కడ కూర్చుంటాడా? ఏదో గుట్టు చప్పుడు నాకన్నా టక్కన పోవాలి, తీసుకొని రావాలి. కానీ మేము తీసుకొస్తాం అంటే దొంగకి ఎలా ఉంటుంది, నువ్వు తీసుకొచ్చేలేపే నేనే తీసుకుంటాను. ఇది ఎలా ఉందంటే, ఇదిగో నేను తీసుకొస్తాను నువ్వే తీసుకో ముందు అన్నట్లేదంటే. దొంగను పట్టుకోవడానికి వెళ్ళే ముందు దొంగను పట్టుకోలేదు, నేను వస్తున్నానని పోలీసుడు అంటాడా? అంటే ఉంటాడా? స్విస్ బ్యాంక్ కూడా ఏమంటున్నాడు, ఒరే బాబులారా, ఇదిగో మీరు తెస్తామనేసరికి మీరు తీసుకొచ్చేది ఏముంది, వాళ్ళే తీసుకుని వెళ్ళిపోతున్నారు అని రాశాడండి. పరాయి దేశం వాడికి మన దేశం మీద ఉన్న ప్రేమ ఈ గడ్డ మీద పుట్టిన వాడికి లేదు. చూసారా, వాళ్ళ బ్యాంకు రూల్స్ ప్రకారం అంటే ఆ ఖాతాదారుల వివరాలు వాళ్ళు ప్రకటించకూడదు. అయినా ఏమన్నారో తెలుసా, ఇచ్చేస్తామేమన్నారు. వాళ్ళ రూల్స్ కాదని ఇచ్చేస్తాం మేము ఖాతాదారుల వివరాలు అన్నారు. మరి వాళ్ళు ఇచ్చేస్తామని మన దేశం గురించి ఆలోచిస్తే వెళ్ళి పట్టుకొని రావాలా వద్దా? రావాలి. కానీ రారు ప్రియమైన దేవుని పిల్లలారా, రారు. ఎందుకంటే మన దేశంలో పరిస్థితి ఏంటంటేనండి, మన దేశంలో ఏమండి మన వాళ్ళని డెవలప్ చేయాలి పారిశ్రామికంగా లేదండి. కిన్లే వాటర్ అట, నీళ్ళు మనవి, కంపెనీ ఎవరిది? అమెరికా కంపెనీది. నువ్వు కొనుక్కొని తాగుతున్న 20 రూపాయలు ఎవరికి వెళ్తున్నాయి అనుకుంటున్నావు? అమెరికా వాడికి. మన దేశంలో మన నీళ్ళు మనకిచ్చి మన సొత్తును దోచుకుంటున్నాడు ఏంటండి? ఒకడు మినరల్ వాటర్ కంపెనీ పెట్టలేడా? వాళ్ళకి ఎందుకు ఇవ్వాలంటే పర్మిషను? మనకు నీళ్ళు ఇవ్వడానికి వాళ్ళెవరు? పోనీ అమెరికా నుంచి ఏమైనా నీళ్ళని పంపిస్తానడా? పంపడు. పోనీ మన వాళ్ళు ఇతనికి నీళ్ళు ఎందుకు ఇచ్చారు? లీటర్లు కొద్ది తీసుకో, పైసకు 20 లీటర్లు తీసుకో, మాకు పైస ఇస్తే చాలు, 20 లీటర్లు తీసుకో, మనకు లీటర్కు రూపాయలు. మన దేశంలో పుట్టిన మనవాడే మన కంట్లో పొడిచాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, ఎక్కడో ఉన్న దేవుడు కాదు, మనవాడే మన కంట్లో పొడిచాడు, మనవాడే మన కడుపులో పొడిచాడు, మనవాడే మన వెన్నులో పొడిచాడు. కోట్లకు పడగెత్తిన వారు కమిషన్ల కొరకు కకృతి పడ్డాడు. ఉన్న దేశంలో ఇస్తే కమిషన్లు తక్కువ వస్తాయి, అదే పరాయి దేశం వాడికి ఇస్తే ఎక్కువ వస్తాయి కమిషన్లు. కాసులకు కకృతి పడ్డావా? కాసులకు కకృతి పడ్డారు, లంచాలకు ఎగబాకేశారండి. ఏమయ్యా నీకున్న కుటుంబం ఎంత? నలుగురు ఐదుగురు అంతేనా? అంతకు మించి ఎందుకు? ఈ 4-5 పేరు మీద నువ్వు మనిషికి ఒక 4 కోట్లు బ్యాంకులు వేసుకో, వడ్డీతోనే నువ్వు బతికేయచ్చు. వడ్డీతో ఇంకా అవి తీసుకోవలసిన అవసరం కూడా లేదు. నీ శ్మశానం ఖర్చులు కూడా ఇంట్రెస్ట్తోనే అయిపోతాయి. దానికి వందల కోట్లు కావాలి మనకి, వందల కోట్లు కావాలండి మన వాళ్ళకి. పోనీ ఆ ధనవంతుల పిల్లలు తిన్నగా ఉంటారంటే వాళ్ళు కూడా ఉండరండి, వాళ్ళు కూడా ఉండరు. ఎందుకు? సుఖాలకు అలవాటు పడుతున్నారు. వాడట తిన్నదరగక భార్యకి గిఫ్ట్ ఇచ్చాడట, షిప్ ఇచ్చాడట, 620 కోట్లట షిప్పు, 620 కోట్లు. నేనేమన్నా తక్కువ తిన్నానని ఇంకొకడు ఒక విమానాన్ని ఇచ్చాడట గిఫ్ట్. పేదవాడికి పట్టని అన్నం పెట్టలేని వీళ్ళు గిఫ్ట్లట. విమానాన్ని ఒకడు గిఫ్ట్ ఇస్తాడు, షిప్పుని ఇంకొకడు గిఫ్ట్ ఇస్తాడు. ఇదేనా?
ఆనందం అంటే నువ్వు అనుభవించటంలో లేదయ్యా. ఆనందం అన్న దానికి అడ్రస్ ఎక్కడుందో తెలుసా? నువ్వు అనుభవిస్తే ఆనందం అనుకుంటున్నావు. అసలు సిసలు ఆనందం 10 మందికి పెట్టి చూడు, 10 మందికి పెట్టి చూడు, అందులో ఉంది ఆనందం. ఆనందం అంటే మనం అనుభవించడం అనుకుంది ఈరోజు సమాజం. కాదు, నీ కష్టంతో 10 మంది బ్రతుకులు నిలబెట్టు. వాళ్ళు కృతజ్ఞతో నీ వైపు చూసిన ఆ చూపులను చూడు ఒక్కసారి. ఆనందం అందులోనే ఉంది. సడన్గా ఒక బిర్యానీ పొట్లం తీసుకెళ్ళి రోడ్డు మీద కూర్చొని వాడికి ఇవ్వండి, వాడికి నమ్మకం కుదరదండి. ఎందుకు నాకు ఇచ్చాడు, మళ్ళీ తీసుకుంటాడేమో అనుకుంటాడు. నీకేరా బాబు తినరా అంటే నాకేనా అని 4-5 సార్లు అడుగుతాడండి. ఎందుకు? వాడికి నమ్మకం కుదరటం. నీకేరా తినరా అన్నాడు అనుకోండి, ఒకవేళ మనసు మారి తీసుకుంటాడేమో అని టకా ఓపెన్ చేసి గబా తింటున్నప్పుడు ఒక్కసారి ఆ కళ్ళల్లోనికి చూడు. ఎన్నటికీ బిర్యానీ తింటానన్న కోరిక తీరదనుకున్న వాడికి ఆ రోజు తీరిపోతున్నందుకు ఎంత ఆరాధనగా, ఎంత ఆనందంగా వాడు ఉంటాడో తెలుసా? నా కోరిక తీరిపోయింది అనుకుంటాడు. వాడి కళ్ళల్లోకి చూడు, ఆనందం అక్కడుంది. నువ్వు తాగి ఊగితే ఆనందమా? తాగి ఊగితే ఆనందమా? 10 మందికి పెట్టి చూడయ్యా. ఈరోజు పేదరికం వచ్చి పడటానికి కారణం ఇదిగో, ధనమును కూర్చుకోవద్దంటే కోట్లు దాచుకున్నారండి. దేశంలో ఉంటున్న డబ్బే అంత అయితే ఇంకా ఒక్కొక్కరి దగ్గర కోట్ల రూపాయలే. అందుకే లెక్క పెట్టుకోవడానికి చేతులు నొప్పిలేసి మిషన్లను పెట్టుకున్నారట. మిషన్లు ఏంటికు? లెక్క పెట్టి కట్టలు కట్టి పక్కన పడేయడానికి మిషన్లు. చూసారా? ధనాన్ని కూర్చుకొనవద్దు. ఒక్క మాట అందరూ వినకపోయినా అక్కడ ఖాతాదారులు ఒక్కసారి వింటే చాలు. అంతా తీసుకొని రాకపోయినా సగం తీసుకొస్తే చాలు. ఒక్కసారి ఒక్క మాట వింటే భారతదేశంలో పేదరికం ఉండదు. ఒక్క మాట వింటేనే ప్రపంచం పరిష్కరించుకోలేని సమస్యకు పరిష్కారం దొరికితే మరి బైబిల్లో ఉన్న మాటలన్నీ వింటే ఏమంటే ఎంత అద్భుతంగా ఉంటుందో తెలుసా మానవ సమాజం. ఒక్క మాట వింటేనే ఎవ్వరూ పరిష్కరించలేని దానికి పరిష్కారం దొరికిందంటే బైబిల్లో మిగిలిన మాటలు వింటే మానవ సమాజం ఎంత బాగుంటుంది ప్రియమైన దేవుని పిల్లలారా. పోనీ ధనవంతులు వింటారా వినరో ఒక్కసారి మీరే బైబిల్లో చూడగలిగితే మత్తయి సువార్త 19వ అధ్యాయము, మత్తయి సువార్త 19వ అధ్యాయము 21-22. మత్తయి సువార్త 19వ అధ్యాయము 21-22. అందుకు యేసు, నీవు పరిపూర్ణమగుటకు కోరిన యెడల పోయి నీ ఆస్తిని అమ్మి బీదలకిమ్ము, అప్పుడు పరలోకమందు నీకు ధనము కలుగును, నీవు వచ్చి నన్ను వెంబడించుమని అతనితో చెప్పెను. అయితే ఆ యవనుడు చాలా ఆస్తి గలవాడు గనుక ఆ మాట విని వ్యసనపడుతూ వెళ్ళిపోయాను. అంటే చేస్తారా చెయ్యరా? చెయ్యరండి. మాట వినరు. నేడు నేను మీకు ఆజ్ఞాపించిన ఈ మాటలు మీరు విననే ఎడల మీలో బీదలు ఉండరు. వింటే మాత్రం బీదలు ఉండరు ప్రియమైన దేవుని పిల్లలారా. ఆ రోజు యేసు చెప్పితేనే వినలేదు. మహనీయుడైన యేసు చెప్పితేనే వినలేదు. స్వయంగా నా దగ్గరికి రా అన్నాడు. నీ ఆస్తి బీదలకి ఇచ్చి నా దగ్గర, ఆయన చెప్పితేనే వినలేదు. ఇప్పుడు మనం చెప్తే వింటారా? ఏమంటారు? నీకు లేదు గనక మాకున్నది గనక నీకు కుళ్ళు అంటారు. మరి అంతే కదండి. ఏదో ఇచ్చేసే రా అంటే నీకు లేదు గనక మమ్మల్ని చూసి నీకు కుళ్ళు అంటారు. అంటే పేదలకు ఉపయోగపడవలసిన పైకం ఒకడి దగ్గర ఉండిపోయిందన్నమాట. కోటీశ్వరులు. వాళ్ళు ఎలా కోటీశ్వరులు అయిపోయారు? స్వార్థం, మోసం, దగ, అవినీతి. ఎంతో సంపదను దేవుడు భూమిలో పెట్టాడు. ఆ బళ్ళారి పరిసర ప్రాంతాల్లో ఎంతో సంపద.
అది తీస్తున్నప్పుడు ఎంతోమంది కూలీలు చచ్చిపోయారండి, ఎంతోమంది చచ్చిపోయారు. కోట్లకు పడగలు ఎత్తాడండి గాలి జనార్దన్. ఆయన ఆస్తులు మనం అంతా విన్నాం కదండి, విన్నాం. బంగారపు కుర్చీ, మనకు పెట్టుకోవడానికి తుల ఉంటేనే ఆ తులాన్ని ఏదో జాగ్రత్తగా దాచుకుంటాం మనం కదండి. బంగారపు కుర్చీ అండి. తినే ప్లేటు బంగారం, స్పూను కూడా, గ్లాసు కూడా బంగారం. చూసారా, వేల కోట్లండి. పేపర్లు వచ్చింది, నాకు బెయిల్ ఇస్తావా అని న్యాయమూర్తికి ఎంత ఇవ్వడానికి చూశాడట. ఇదిగో 100 కోట్లు తీసుకొని, 100 కోట్లు నాకు బెయిల్ ఇవ్వు, కొన్ని రోజులు బయట ఉంటాను, బెయిల్ ఇవ్వు, 100 కోట్లు తీసుకో. 100 కోట్లు. ఎంతమంది పేదల జీవితాలు వెలిగించవచ్చండి. ఉన్నవాడి ఇంట్లో ఒక పెళ్లి జరిగితే ఆ పెళ్ళికి అయ్యే ఖర్చు ఒక ఊరు కొన్ని రోజులు బతికేయచ్చు, కాదా? తాగడానికి నీళ్ళు లేదట, ఒక ఉన్నవాడి కాడ స్విమ్మింగ్ పూల్లో నీళ్ళు లేవట. ఇప్పుడు మున్సిపాలిటీ మీద అరుస్తున్నాడు, స్విమ్మింగ్ పూల్లో నీళ్ళు లేవేంటని. ఇక్కడ గొంతెండిపోతుంటే ఆయనకి స్విమ్మింగ్ పూల్లో నీళ్ళు కావాలట. నీకు నీళ్ళని లేకుండా చేసింది దేవుడు కాదయ్యా. ఒకే తండ్రి గర్భాన పంచుకొని పుట్టొచ్చాను చూసారా, ఆదాము గర్భం నుంచి. నీ అన్నే నిన్ను మోసం చేశాడు, నీ తమ్ముడే నిన్ను మోసం చేశాడు, మన వాళ్ళే మోసం చేశారు, దేవుడు కాదు. అందరికీ నీళ్లు కావాలంటే నీళ్లు నీకు అందకుండా చేశాడు. సంపద అందరి సొత్తు అంటే కష్టాలు నీకు ఇచ్చాడు, సుఖాలను తాను తీసుకున్నాడు. ఈరోజు నిలవ నీడ లేకుండా పోయిందండి. ఏమండి, కరెంటు లేని ఇల్లు ఎన్నో. ఏమంటే కరెంటు బిల్లులు కట్టలేదని వింటారు కదా. మొన్న లిస్టు చూస్తుంటేనండి, కోటీశ్వరులు కరెంటు బిల్లులు కట్టలేదండి. ఎవరు? కోటీశ్వరులు, లక్షలలో ఉన్నాయి. పేదవాడి దగ్గరకు వచ్చి మాటకి ఆ కటింగ్ ప్లేర్ తీసుకుని కట్ చేయనా అంటాడు. కటింగ్ ప్లేర్ అంత కొత్తదైతే అక్కడికి వెళ్ళిపో. కోట్లు అండి. వీడు లేక కట్టట్లేదు, కోట్లు మూలుగుతున్న వాళ్ళు కట్టట్లేదు. చూసారా, మన జీవితాలు ఇలా బ్రతకడానికి కారణం ఇదిగో స్వార్థం మనిషిలోనికి వచ్చింది. మనిషిలో స్వార్థం పెరిగిపోయి ఈ పరిస్థితులు వచ్చాయి. ప్రేమన దేవుని పిల్లలారా, దేవుడు కాదు, ఆయన ఏమనకండి ప్రేమన వారులారా. ఆయన అర్థం చేసుకోవడానికి మనకు జీవితం సరిపోదు. ఆయన ప్రేమ, ఆయన వాత్సల్యత, ఆయన మన పట్ల ఉన్న ఆలోచనలు, అసలు నీకు అన్యాయం జరిగిందని దేవుడు ఎంత మదన పడుతున్నాడో, అసలు నీకు ఈ అన్యాయానికి ఎలా న్యాయము చేయాలనుకుంటున్నాడో, నీ కన్నీళ్ళు చూస్తున్నా, నీ బాధలు చూస్తున్నా ఆయన ఎలా ఇదిగో ఈ అసమానతలను పరిష్కరించాలనుకున్నాడో ఆలోచిస్తే మతిపోతుందయ్యా, మతిపోతుంది. తొందరపడి మనిషినన్నా పర్వాలేదేమో, కానీ దేవుణ్ణి అర్థం చేసుకోవాలి, దేవుణ్ణి అనకూడదు. ఈరోజు పేదవాళ్ళు దేవుడి మీద అనుకుంటున్నారు. కాదు, నువ్వు పేదవాడికి ఇలా బ్రతకడానికి దేవుడు కాదు, దేవుడే నీ పక్షాన ఉన్నాడన్న మాటలు చూస్తే ఎలా అనగలుగుతున్నావు ఆయన్ని? మనిషి మోసం, స్వార్థం, దగ, ధనాపేక్ష ఇవన్నీ వచ్చి పేదలకు అందవలసిన ఫలాలను తరలించుకొని పోయి ఇదిగో మొదటి వర్తమానంలో విన్నాం, అవినీతి అనకొండలా పెరిగిపోయింది. ఆ బండ కింద పేదవాడి బతుకులు చితికిపోతున్నాయి ప్రేమని వారలారా. అందుకే దేవుడు ఇదిగో తన సంపదను ఒక్కరే దోచుకున్నారని ఇదిగో మనం బీదలుగా బ్రతకవలసిన పరిస్థితి ఏర్పడిందని దేవుడు ఎలా న్యాయం చేయాలనుకుంటున్నాడు పేదవాడికి. మనం కోల్పోయిన ఈ పరిస్థితులను చూసిన దేవుడు తన గ్రంథంలో రాయిస్తూ ఇదిగో ఈ లోకాన్ని అనుభవిస్తున్న ధనవంతుల గురించి, ఈ లోకానికి అనుభవించని పేదల గురించి దేవుడు ఎలాంటి నిర్ణయం తీసుకున్నాడు, ఈ సమస్యను దేవుడు ఎలా పరిష్కరించాలనుకున్నాడో రెండవ భాగాన్ని రేపు విందాం. ప్రార్థన చేసుకుందాం. దయగలిగిన మా కన్న తండ్రి, మీకు వందనములు నాయన. ఉన్నతమైన మీ మాటలకై మీకు వందనములు చెల్లిస్తున్నాం. కష్టపడి ఖర్చు పెట్టి మంచి మాటలు వినిపించాలని మీ పిల్లల్ని రేపి
మరికొంతమందిని జత చేసి మీ పిల్లల కష్టం వల్ల మొదటి రోజున ఆయన మంచి మాటలు వచ్చిన మీ పిల్లలు వినగలిగారు. రేపటి దినం కూడా అవకాశాన్ని ఇవ్వండి నాయన. మీరు ఎంత గొప్పవారు, మీలో ఎంత న్యాయం ఉందో, మా కొరకు ఎంత పరితపిస్తున్నారో. ప్రపంచం పరిష్కరించలేని ఈ సమస్యను ఎలా మీరు పరిష్కరించాలనుకుంటున్నారో నాయన, ఉన్నతమైన మీ మాటలు విని ఆదరింపబడి మీ కొరకు బ్రతకాలన్న ఆశను మీ పిల్లల్లో కలిగించమని మిమ్మల్ని బ్రతిమలాడుకుంటూ, రేపటి దినపు మీ మాటల కొరకు ఆశగా ఎదురు చూస్తూ దూర ప్రాంతాల నుంచి వచ్చిన మీ పిల్లలందరినీ క్షేమంగా గమ్యాన్ని చేర్చమని, 2 రోజులు సిద్దిపేటలో జరిగిన సదస్సులో మాకు తోడయుండి నాయన మీ ఆలోచనల చేత నడిపించినందుకు మీకు వందనములు చెల్లిస్తూ, ఈ సువార్త పనిలో అనేకమైన ప్రాంతాలలో ఉన్న మీ పిల్లలు నాయన, వారిని అందరినీ పేరు పేరు వరుసన జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఈ సత్యాన్ని స్థిరపరచడానికి ఆయా ప్రాంతాలలో మీ పిల్లల్ని స్తంభాలుగా నిలపమని బ్రతిమలాడుకుంటున్నాను ఆయన. కష్టపడుతున్న మీ పిల్లల సేవ ప్రతిఫలాన్ని ప్రసాదించండి. వారిని, వారి కుటుంబాలని, వారి పనులను, వారి ఉద్యోగాలను, అనేక ప్రాంతాలలో ఉంటున్న మీ బిడ్డలందరినీ నాయన కాచి కాపాడి ఈ సత్యానికి వేగాన్ని ఇచ్చిన ఆయన మీ కొరకు బ్రతకగలిగే భాగ్యాన్ని ఇవ్వమని బ్రతిమలాడుకుంటాం. ప్రతి సంవత్సరం మానక చెయ్యాలి అన్న ఆలోచనతో ప్రారంభించిన దసరా సెలవులలో సెమినార్ ఆయన మళ్ళీ మా కళ్ళ ముందుకు వచ్చింది. ఈసారి సెప్టెంబర్ నెలలో దసరాలోనైనా జరగనే ఉంటున్న 5 రోజుల లేఖనాల పరిశోధన తరగతుల గురించి మీ పాదపద్మంలో ఎదుట మొరపెడుతున్నాం. అనేక మందిని బలపరిచిన ఆయన స్థిరపరచగలిగే భాగ్యాన్ని ఇవ్వండి. దాని కొరకు నాయన క్యాంపస్ను మీరు ఎక్కడ సిద్ధపరిచారు, మీ నిర్ణయానుసారంగా నాయన మీ పిల్లలు వెతికే పనిలో ఉంటుండగా నాయన తోడుగా ఉండండి. 3వ తేదీ దుబాయ్ ప్రయాణంలో తోడుగా ఉండండి నాయన. సుమారు 40 దినములు నాయన 2 దేశాలకు ప్రయాణమైన ఆయన మీ మాటలు మోసుకుని వెళ్ళటానికి సిద్ధపడుతుండగా నాయన కృప చేయండి. అక్కడ కూడా నాయన అనేకమైన మీ ఆలోచనలతో మీ పిల్లల్ని నింపి తిరిగి క్షేమంగా తీసుకుని రావటానికి మీ మహాకృపను ఉంచమని మిమ్మల్ని బ్రతిమలాడుకుంటాం. వచ్చిన మీ పిల్లలందరినీ క్షేమంగా గమ్యాన్ని చేర్చమని, కష్టపడిన మీ పిల్లలకు ప్రతిఫలాన్ని అందించమని కోరుతూ క్రీస్తు నామముని ప్రార్థన అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మని అన్యోన్యమైన సహవాసం ఇప్పుడును ఎల్లప్పుడూ సదాకాలం కూడి వచ్చిన మనందరికీ తోడై ఉండును గాక. ఆమేన్.